ఈరోజు నీ తీర్మానం ఎలాగుందో ఒకసారి ఆలోచన చేయి. ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను ఒక స్తంభముగా నిలుపుతాను. దేవుడు నిన్ను ఒక స్తంభముగా నిలపాలంటే నీలో ఒక తీర్మానం అనే రాయిని ఈ రోజే నీవు నాటుదువుగాక. ఏ రాయి నిన్నటి వరకు నీ తలగడగా ఉందో, ఏ రాయి నీకు ఆధారముగా ఉందో, ఏ రాయి అయితే నిన్నటి వరకు నీ తల కింద ఉండి ఒక ఆధారమై ఉందో, ఆ రాయిని తీసి ఎప్పుడైతే నువ్వు నిలబెడతావో ఆ స్తంభముగా మారిన రాయి గురించి అంటున్నాడు, ఇది ప్రభువు మందిరముగా మార్చబడునుగాక. ప్రభు నీ గురించి కోరేదేంటో తెలుసా? నువ్వేదో అందంగా కనబడాలని కాదు, నువ్వు మందిరానికి ఆధారమై ఉండాలి. నీవు ఒక కుర్చీగా పని చేయకూడదు, నువ్వు ఒక స్తంభముగా పని చేయాలి. ఒక తీర్మానపు రాయి. ఇప్పుడు తీర్మానం చేస్తున్నాడు యాకోబు. ఏమని తీర్మానం చేస్తున్నాడంటే, అయ్యా ఇక్కడ నేను ఒక రాయి నిలబెట్టి వెళ్తున్నాను. ఇప్పుడు నేను వెళ్ళిన దగ్గర నాకు ఆహారానికి, వస్త్రానికి, అన్నిటికీ ఏది కొదవ లేకుండా మరలా తిరిగి క్షేమంగా నా తండ్రి ఇంటికి వచ్చిన ఎడల నేను ఏ రాయి అయితే ఈరోజు స్తంభముగా నిలబెట్టినానో అది దేవుని మందిరం అవునుగాక. ఈరోజు తీర్మానం చేసుకున్న నీవు కోరుకోవలసింది ఏంటో తెలుసా? నేను నా దేవునికి ఒక మందిరముగా మార్చబడాలి, నేను నా దేవుడు నివాసము చేసే ఒక మందిరముగా నేను మారాలి అని నువ్వు కోరుకోగలిగితే ఆ మందిరం అంట దానికి ఒక పేరు పెట్టినాడు. నిన్నటి వరకు లూజు, నిన్నటి వరకు ఆ స్థలం పేరేంటి? అది అరణ్యముగా ఉన్న స్థలం, గచ్చ పొదలున్న స్థలం, గుంతలు ఉన్న స్థలం, కాలు జారుతున్న స్థలం, చిమ్మ చీకటి ఉన్న స్థలం. అది ఒక భయంకరమైన అరణ్యము, భయంకరమైన శబ్దాలు వినబడుతున్న స్థలం. లూజు అనే పేరు కలిగిన ఆ అరణ్యాన్ని ఎప్పుడైతే యాకోబు అడుగుపెట్టి తీర్మానము చేసుకొని ఒక స్తంభాన్ని నిలిపినాడో, ఆ స్తంభము నిలపబడిన తర్వాత అరణ్యముగా ఉన్న ఆ స్థలాన్ని దేవుడు తన ఆలయముగా మార్చుకున్నాడు. నిన్నటి వరకు నీ బ్రతుకు ఒక అరణ్యము లాంటిది కాదా? నిన్నటి వరకు నీ కుటుంబం ఒక అరణ్యము లాంటిది కాదా? నిన్నటి వరకు గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, కంచ, అన్ని భయంకరమైన వాసన, గుంటలు, ఏమండి జారిపోతున్న అనుభవాలు నీ 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 కుటుంబంలో లేదా? నీ ఇంట్లో లేదా? నీ జీవితంలో లేదా? నీ వ్యక్తిగత అనుభవంలో లేదా? ప్రభు చెప్తున్నాడు, ఆ పరిస్థితిలో ఉన్న నీవు ఇదిగో నేను దర్శించిన ఈ స్థలానికి వచ్చి పడుకున్న రాయిని నిలబెట్టి, స్తంభముగా నిలబెట్టి ఒక తీర్మానము చేయగలిగితే ఆ స్తంభముగా నిలబెట్టిన రాయి అరణ్యముగా ఉన్న స్థలాన్ని నేను మందిరముగా మార్చబోతున్నాను. ఈరోజు దేవుడు నేను ఒక మందిరముగా మార్చునుగాక. మందిరం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు దిగి వచ్చి మాట్లాడే స్థలం. మందిరం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడైతే కలగన్నావో, ఎక్కడైతే దర్శనము చూస్తున్నావో ఆ స్థలము నీ సొంతం అవ్వబోతుంది.